హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ కనిపిస్తుంది ఏంటో తెలుసు కదా, కాకరకాయ. కాకరకాయని ఇలా కాకుండా ఎలా వండాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చేదు లేకుండా ఎలా చేయాలో ఇంకా అంటే రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు కదా చేదు లేకుండా ఉండటానికి. నేనైతే ఈ విధంగా అయితే ట్రై చేశానండి. ముందుగుండా కాకరకాయలో పసుపు అనేది వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి కాకరకాయలో ఉన్నటువంటి వాటర్ అనేది బయటికి తీసి ఫ్రైకి కావాల్సిన అంటే మసాలా, పసుపు, కారం అనేది వేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టానండి. అప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకున్నానండి. అంటే 3 డొక్కుల ఆయిల్ అనేది వేసుకున్నానండి. మన పల్లెటూరులో ఏమంటారో దాన్ని డొక్కులాగా అంటారు కదా, అయితే దాన్ని స్పూన్ అని అన్నారు. అయితే నేను ఆనియన్స్ తీసుకున్నాను, కరివేపాకు తీసుకున్నాను, జీలకర్ర అయితే తీసుకున్నాను. జీలకర్ర తీసుకొని ఇది బాగా ఫ్రై అయినిచ్చి మనం ముందుగుండా కలిపి పెట్టుకున్న కాకరకాయ అనేది వేసుకోవాలండి. వేసుకున్నట్లయితే బాగా ఫ్రై అయిన తర్వాత దించడమే. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై